అన్ని దగ్గరికి మైసమూల కొండ చెరవ వచ్చినాడు. తన లోకి కొడుకు చూసి ఆదిశక్తి రావే అమ్మవారు రావే లోకమాత అన్న తల్లి లోకమాత నన్నగన్న తండ్రి చెప్పరాదు. రావన్న ఇంత కోపం వద్దు కొడక కోపం చాలించున్నాయి. చెప్పేదముగా మాట నా కొడుకు శివనంద పెట్టరు నా కొడుకు కోపానికి వచ్చి అమ్మ ఓ కన్నమా తల్లి ఓ తల్లి రేణుక పరమజ్యోతి ఎల్లమ్మ ఇవల్ల ఈ రోజు చూసిన మా తల్లి కన్న తండ్రి చాడ చెప్పు అంటున్నావు నాకు కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఇవల్ల ఈ రోజు చూసిన కళ్ళ కలియో మీద కలియో దాపార మీద అందరికీ జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు కానీ ఇవల్ల ఈ రోజు నాకు తండ్రి లేకపోయేనా మంచి మాట కొద్ది చెబుతా లేకపోతే భావించడాను నా కొడుక రామన్న చెప్పేదా ఒక మాట శివనంది పెట్టరా అయ్యయ్యో నా కొడుక అయ్యయ్యో నా కొడుక రామన్న పండెడు బొక్కలన్నీ పలపల పలపల ఇరుగుతున్నాయి కొడుక ఏనుగంత పాదం తీసి నా ఎద మీద కొడుతున్నావు కొడుక ఈరువారు దెబ్బలు కొడుతున్నావు నా కొడుక నన్ను కొట్టా కొడుక నన్ను తింటావు
మొండిగాడి కులం మొదలని మొండి కులం ఉన్నదా పక్కన కొంగేసి ఉత్తరమాని గుడి తొట్ల కొంగేసినవా అటువంటి కనుక గుడిగా బెల్లాని కనుక పొగలు కొని సోపలు చేసుకోవడంతో కనుక ఏనాడు మాత్రం ఆరవారు దెబ్బలు కొడుతున్న పరిశురాముడు ఏనాడు మాత్రం కనుక పరిశురాముడు కనుక మరి ఎట్లా ఉన్నాడయ్యా చూస్తూ ఉంటే సెల్లింగ పడతాను కాళ్ళు చూస్తూ ఉంటే గంగ గుడ్డు చూస్తూ ఉంటే ఏనాడు కనుక తాను కాలెక్క ఉండదయ్యా చూస్తూ ఉంటే బోడగుండు లెక్కరు పెడతా ఉంటే పరిశురాముడే అమ్మవారి లోకమాత ఎల్లమ్మనే మాయమ్మ ముదలకు విలువని కార్యాలు చలవన్నయ్యో ఆ ఎల్లమ్మని కనుక పరిశురాముడు కొడుతూ ఉంటే దేవతలు 60 కొట్ట ఆ చరవంతుడు 70 కూడా దేవతలే ఎవరి కనుక ఏనాడు చేరవత లేక బయరి